కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపట వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలల సార్ పైసలు రాక, మాకు 4 నెలల సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని ఎంట్రీ నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. గతంలో కేవలం తవ్విన గూతలు తవ్వడము, కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం, దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు పడిన ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు, తవ్విన గూతలు మాత్రమే తవ్వడం. ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం, దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. గతంలో 86,000 కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు, శ్రమ పోయింది, పైసలు పోయినాయి, కానీ ఫాయిదా లేదు. ప్రజలు కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పైసలు కూడా అందలే. వాళ్ళకు గతంలో 86,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి 1,51,282 కోట్ల రూపాయలు, 1,51,282 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు అవుతుందని భావించి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే పోయినసారి కంటే 17,000 కోట్లు అదనంగా, పోయినసారి కంటే 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 95,692 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. అన్ని రాష్ట్రాలు కలిపి రాష్ట్రాల వాటా ఎంత అంటే కేవలము 55,589 కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్ల రూపాయలు అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కలిసి వాళ్ళ వాటా ఏంటంటే 55,589 కోట్ల రూపాయలు. అదనంగా 17,000 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు చేయబోతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈసారి ఈ పథకం ద్వారా మన మార్పుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 340 కోట్ల రూపాయలను అదనంగా కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నది. విబి జీరామ్జీ పథకానికి సంబంధించి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నది. ఇది గతంలో దీన్ని